వెల్కమ్ టు వీటీ న్యూస్. ప్రస్తుతం మనం వరంగల్ నగరంలో చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి కాశీబుగ్గ దేవస్థానంలో ఉన్నాము. అన్నపూర్ణ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంగా పూజలు అందుకుంటున్నారు స్వామివారు. అయితే వరంగల్ నగరానికి సంబంధించినటువంటి నలుమూలల నుంచి కూడా భక్తులు శివరాత్రి పుణ్యదినాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయానికి విచ్చేసి దర్శించుకోవడం జరుగుతుంది. మరి శివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి, విశేషం సంబంధించినటువంటివి మనతో పాటుగా ఆలయ పూజారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. శివాయ. ఓం నమః శివాయ. వాగర్థ విభవం ప్రోక్తో భాగర్థ ప్రతిబద్ధయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వర. ఓం నమః శివాయ. దేవదయ ధర్మదయ శాఖ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం కాశీబుగ్గ వరంగల్. ఈ దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవప్రదంగా దేవాదయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తేదీ 11వ తారీఖు నుంచి తేదీ 16వ తారీఖు వరకు మహాశివరాత్రి మహోత్సవములో అత్యంత వైభవప్రదంగా దేవాదయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. తేదీ 11వ తారీఖున గణపతి పూజతోటి ప్రారంభమై ధ్వజారోహణం, అంకురార్పణము, మండప స్థాపన, లింగభద్ర మండప స్థాపన, నవగ్రహ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన చేసి ఈ 5 రోజులు కూడా నిత్యాహ్నికం చండీ హోమము, గణపతి రుద్ర సహిత లక్ష్మీ హోమము ఈ దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే 15వ తారీఖు ఆదివారం రోజున మహాశివరాత్రి పర్వదినాన ఈ దేవాలయంలో ఉదయం 12 గంటల నుంచి 2 గంటల వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తదుపరి 2 గంటల నుంచి తదుపరి 16వ తారీఖు ఉదయం వరకు కూడా అర్చనలు, అభిషేకాలు భక్తులచే నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయానికి సుమారుగా కొన్ని వేల మంది సంఖ్యలో భక్తులు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని వారి జన్మను ధన్యం చేసుకుంటున్నారు. ఉదయము 3 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు వస్తారు. ఇక్కడనే జాగారం లాగా ఈ దేవాలయంలో దేవాదాయ ధర్మదాయ శాఖ వారు ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమములు, అలాగే పాటలు, అలాగే సంస్కృత కార్యక్రమాలు కూడా నిర్వహించుతున్నారు. కావున అందరూ కూడా జాగారం రూపంలో ఇక్కడనే తెల్లవారే వరకు ఇక్కడనే దేవాలయంలో ఉండి ఆ నృత్య గీతాలన్నీ కూడా వీక్షించి 16వ తారీఖున ఉదయం అందరూ కూడా తమ ఇంటికి వెళ్ళిపోతారు. మరి చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి కాశీబుగ్గ కాశీ విశాలాక్షి సమేత అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పురస్కరించుకొని ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఆలయ ఎండోమెంట్ ఈవో మనతో పాటుగా ఉన్నారు, వారిని అడిగి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయంలో? నా పేరు వెంకట్రావు అండి. నేను దేవాదాయ శాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద ఉన్నాను. ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాము, లైటింగ్ ఏర్పాటు చేశాము, వాటర్ కానీ ఫ్రూట్స్, మనకి ఆ రోజు ఉపవాసం ఉంటారు కాబట్టి భక్తులందరూ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేశాము. ఇంకా ఆలయంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు భక్తుల సౌకర్యం కోసం? సో ప్రత్యేకించి ఈ దేవాలయానికి ఎలాంటి కార్యక్రమాలు సంవత్సరం మొత్తం కూడా సంవత్సర వార్షికంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? ఇక్కడ ఉపదేవాలయాలు చాలా ఉన్నాయండి. ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. రోజు కూడా ఆ యొక్క దేవతామూర్తుల విశిష్టతను బట్టి ఆ రోజు కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన మంత్రి గారు కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 2.5 కోట్లతోటి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల అనుమతులు కూడా వచ్చినాయి. తొందరలోనే అది స్టార్ట్ అవుతుంది, ముగ్గు పోయడం జరుగుతుంది ఒక వారం రోజుల్లో. అది కూడా స్టార్ట్ అయితే దేవాలయానికి కూడా మంచి ఆదాయం కూడా వస్తుంది. అంటే ఈ దేవాలయానికి ఒక 2 ఎకరాల 40 కుంటల భూమి ఉందండి పక్కనే, దాంట్లో పక్కనే నిర్మాణం చేస్తున్నాం. సో అదండి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారు ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి వివరాలు మనకు అందించారు. ఈ ఆలయానికి కాశీబుగ్గ దేవాలయం అని పేరు ఎలా వచ్చింది అయ్యారు? ఈ దేవాలయంని పూర్వకాలంలో ప్రతాపరుద్ర మహారాజు
దేవాలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎందుకు అనగా ప్రతాపరుద్ర మహారాజు తన నగరం సుభిక్షంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటే ఎలా అని ఆ రాజ్యంలోని మంత్రివర్యులను అలాగే పురోహితులను అడగగా వారు చెప్పారు, నీవు ప్రతిరోజున కూడా గంగా జలంతోటి స్వామివారికి శివునికి అభిషేకం చేసినచో నీ యొక్క రాజ్యము అనేది సుభిక్షంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని ఆ పెద్దలు ఆ పురోహితులు ఆ మంత్రివర్యులందరూ చెప్పగా ప్రతిరోజున కూడా ప్రతాపరుద్ర మహారాజు కాశీ నుంచి వెళ్ళి ఈ కిలవరంగల్ కోటలో ఉన్న శంభులింగేశ్వర స్వామివారి దేవస్థానం వరకు 3600 మంది సైన్యాన్ని నిర్వహించుకొని ఉదయమే ప్రాతకాలంలో గంగాజలంతో అభిషేకం చేసేటట్టుగా ఒక సైన్యాన్ని నియమించుకొని ఆ నీరు వచ్చినతోనే ఉదయము ప్రాతకాలంలో స్వామివారికి శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేకం చేసేవారు. అలా చేస్తున్న సమయంలో శివుడు పరీక్షింపాలని గంగాజలం తెచ్చి సైనికులను రాకుండా చేశారు. ఆ సమయంలో గాలులు పెనుతుమారులు వాతావరణం మొత్తం కూడా మారిపోవడం జరిగింది. అలాగా ప్రతాపరుద్ర మహారాజు అభిషేకం చేసుకోలేక తను ఉన్న స్థలంలోనే పంచాక్షర మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రంని జపించుకోవడం జరిగింది. అలా కొన్ని రోజులు అలా చేసేసరికి ప్రతాపరుద్ర మహారాజుకు శివుడు సాక్షాత్కరించి అనగా దర్శనమిచ్చి కాశీ వరకు వద్దు, ఈ దేవాలయం అనగా కిలవరంగల్లో ఉన్న శంభులింగేశ్వర ఆలయం నుంచి వెళ్ళి ఏనుగుదండం ఆకారంలో ఉన్న స్థలంలో గంగామాత బుగ్గ రూపంలో జన్మించేసింది. కావున నాకు అక్కడ దేవాలయం నిర్మించి ఆలయ ప్రతిష్టాపన చేసి గంగాజలంతో నాకు ప్రతిరోజున కూడా అభిషేకం చెయ్యము అని ప్రతాపరుద్ర మహారాజుకు శివుడు చెప్పడం జరిగింది. ప్రతాపరుద్ర మహారాజు ఆ యొక్క ఏనుగు దొండమాకారంలో ఉన్న స్థలంకి వచ్చేసరికి బుగ్గ రూపంలో గంగామాత భూమిని చీరి పైకి చిమ్మడం జరిగింది. ఆ సమయంలో ఆ రాజు కాశీలో లింగాన్ని తయారు చేసుకొని వచ్చి ఈ నగరం కాశీబుగ్గలో ప్రతిష్టాపన చేసి ఆ గంగాజలముతోటి ప్రతిరోజున కూడా అభిషేకం చేసేవారు. కావున ఆ గంగామాత బుగ్గ రూపంలో పుట్టింది. ఈ లింగము అనేది కాశీ లింగం కాబట్టి కాశీ బుగ్గ అనే నామకరణం ఈ నగరానికి వచ్చడం జరిగింది. ధన్యవాదాలు అయ్య గారు. మరి అలాగే 2 శివలింగాలు ఉన్నాయి దేవాలయ ప్రాంగణంలో, ఏంటి వాటి విశేషం? చిన్న లింగం ఉంది, పెద్ద లింగం ఉంది. దేవాలయ ప్రాంగణంలో 2 లింగాలు ఉన్నాయి. ఒకటి గర్భాలయంలో ఉన్నది కాశీలింగము. కాశీలో ఎలా ఉంటుందో ఈ విశ్వేశ్వరుడు కూడా కాశీ విశ్వేశ్వరుడు. ఈ బయట ఉన్న లింగము సహస్రలింగము. ఒక్క చెంబు మనం చేస్తే సహస్రం అనగా 1000 లింగాలకు కూడా అభిషేకం చేసిన పుణ్యఫలితం మనకు జరుగుతుందని ఆ రోజుల్లో మహారాజు గారు ఇలా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కాశీబుగ్గ దేవాలయానికి సంబంధించినటువంటి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన కళ్యాణ వేదిక వద్దనైతే ఉన్నాము. ఏర్పాట్లు వేదిక మొత్తం కూడా విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగింది. ఆలయ ఈవో గారు భక్తులకు ఈ ఏర్పాట్లు చేసిన వివరాలను మనకి వివరించడం జరిగింది. అలాగే ఇటు పరిసరంలో ఇక్కడే ఉంది చారిత్రాత్మకమైనటువంటి కాశీబుగ్గ బావి. ఆ బావి నుంచి గంగా ఉద్భవించింది కాబట్టి ఈ దేవాలయానికి కాశీబుగ్గ దేవాలయం అని పేరు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. దేవాలయం పరిసరాల్లో ఉన్నటువంటి గోడలలో కూడా చక్కని రూపంతో వివిధ దేవతామూర్తులను కూడా చిత్రించడం జరిగింది.
సో భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వెంకట్, వీటీ న్యూస్.